అందరూ తప్పక పాటించవలసిన నియమాలు. మాసిన బట్టలు ఉతికాకే స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీటిని కాళ్లపై పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవి ప్రవేశం ఉంటుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుంచి కాస్త జరిగి కూర్చోవాలి. నిద్ర లేవగానే దుప్పటిని విదిల్చి మడత పెట్టాలి. లేకుంటే దరిద్రదేవత ఆసనం అక్కడే కూర్చుంటుంది. సంధ్యాకాలంలో ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. నిద్రపోకూడదు. ఆ సమయంలో ప్రదోషకాలం. ధ్యానం, పూజ మంచి ఫలితం ఇస్తుంది. వెళ్ళిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టుకోకూడదు. మీ పెద్దల నుండి వచ్చినవి వదలకూడదు. అందరూ తప్పక పాటించవలసిన నియమాలు. మాసిన బట్టలు ఉతికాకే స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీటిని కాళ్లపై పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవి ప్రవేశం ఉంటుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుంచి కాస్త జరిగి కూర్చోవాలి. నిద్ర లేవగానే దుప్పటిని విదిల్చి మడత పెట్టాలి. లేకుంటే దరిద్రదేవత